హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కాలీఫ్లవర్ చికెన్ కర్రీ. చూసారా, ముందుగా అల్లం వెల్లుల్లి మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. కాలీఫ్లవర్స్ ఇంత పెద్ద పీసెస్ కట్ చేసి పక్కన ఉంచుకోండి. టమాటాస్, నెక్స్ట్ కొంచెం ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకోండి. కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కాలీఫ్లవర్స్ ఫ్రై చేస్తాం అందులో. కాలీఫ్లవర్స్ అన్నీ వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. మళ్ళీ మూత పెట్టి కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా కలుపుకోండి, వేపుకోండి బాగా. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ వేపుకుందాం. కాలీఫ్లవర్స్ అయితే ఫ్రై అయిపోయి, సో తీసి పక్కన ఉంచుకుందాం. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసుకోండి. నెక్స్ట్ టమాటా కూడా వేసుకోండి. ఇప్పుడే మసాలాస్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు, కొంచెం గరం మసాలా వేసుకోండి. కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా, మీకు ఎంత మసాలాస్ కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. ఈలోపు మనం చికెన్ని వాష్ చేసుకుందాం. సో చికెన్ని నీట్గా వాష్ చేసుకోండి. మనం ఇందాక పెట్టిన అది మూత పెట్టి ఉంచాం కదా, అది ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోండి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కలుపుకుందాం ఈ పేస్ట్ని, మసాలాస్ని. కొంచెం చీనీ వేసుకోండి, టేస్ట్ అదిరిపోద్ది. తర్వాత కలుపుకున్నాక మూత పెట్టేయండి. మళ్ళీ ఓపెన్ చేసి చూసారా, ఆయిల్ ఎలా తేలుతుందో పైకి. నాన్ వెజ్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది. ఇవన్నీ అయ్యాక చికెన్ వేసుకోండి. చికెన్ వేసాక బాగా మిక్స్ చేయండి, బాగా కలపండి. మసాలా అంతా దానికి పట్టినలాగా కలపండి. తర్వాత మూత పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం కలపండి. మళ్ళీ కొంచెం మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూసారా, ఎలా ఆయిల్ వస్తుందో పైకి. కలుపుకోండి బాగా.
తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి, చికెన్ ఇంకా బాగా కుక్ అయిపోతుంది. వాటర్ వేసి బాగా కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. చూసారా ఎలా కుక్ అవుతుందో. మళ్ళీ కొంచెం కలిపి మూత పెట్టుకుందాం. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో గ్రేవీ కర్రీ కాబట్టి మన కర్రీ ఫైనల్గా అయిపోయింది. కాలీఫ్లవర్ కర్రీ అన్నాను కదా, ఆ కాలీఫ్లవర్ అన్నీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకుందాం. ఎందుకు చికెన్తోనే వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. చికెన్తో వేసుకుంటే అది మొత్తం స్మాష్ అయిపోతాయి. మనకి ఇలా పీసెస్ లాగా ఉంటేనే చికెన్లో బాగుంటుంది తినడానికి. సో ఇవి వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎలా ఉడుకుతుందో. సో లైట్గా కలుపుకోండి, ఎక్కువ కలిపినా అది విరిగిపోతాయి ఆ ముక్కలు. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. సో మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు రైస్లోకి వేసి చూద్దాం. చూసారా ఎలా కనిపిస్తుందో. ఇది మన చికెన్ కాలీఫ్లవర్ కర్రీ. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. చాలా వేడిగా ఉంది. గ్రేవీ కలుపుకున్న బాగుంటుంది, చారుతో అయితే ఇంకా బాగుంటుంది.